హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో కొత్తగా మొబైల్ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ అనేది వచ్చింది. అంతే వాట్సాప్ వీడియో కాల్లో అవతల వ్యక్తికి మీ మొబైల్ స్క్రీన్ని షేర్ చేసుకోవచ్చు. అంతే రెండు విధాలుగా షేర్ చేసుకోవచ్చు. సింగిల్ యాప్ అని ఉంది, మరి ఎంటర్ స్క్రీన్ అని ఉంది. అంటే సింగిల్ యాప్ అంటే మీ మొబైల్లో ఏదైనా సింగిల్ యాప్ది మాత్రమే స్క్రీన్ అనేది షేర్ చేయాలి అనుకుంటే సింగిల్ యాప్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ కోసం ఏదైనా వస్తువు అనేది ఫ్లిప్కార్ట్లో బై చేయాలి అనుకుంటే ఓన్లీ మీరు ఫ్లిప్కార్ట్ యాప్ స్క్రీన్ని షేర్ చేయాలి అనుకుంటే సింగిల్ యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎంటర్ స్క్రీన్ సెలెక్ట్ చేసినట్లయితే టోటల్గా మీ మొబైల్ స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. అంటే మీ వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్ అవతల వ్యక్తి స్క్రీన్లో వస్తుంది, మరి ఆల్బమ్ ఓపెన్ చేస్తే ఆల్బమ్ వస్తుంది, ఏదైనా యాప్ అనేది ఓపెన్ చేస్తే కూడా అవతల వ్యక్తి స్క్రీన్లో వస్తుంది. మరి వాట్సాప్ వీడియో కాల్లో మొబైల్ స్క్రీన్ షేరింగ్ ఎలా చేయాలనేది వీడియోలో ముందుకు చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. వాట్సాప్లో వీడియో కాల్ చేస్తే ఇలా వస్తుంది. మీ మొబైల్ స్క్రీన్ని అవతల వ్యక్తికి షేర్ చేయాలి అనుకుంటే సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. షేర్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా సింగిల్ యాప్ అని ఉంది. సైడ్లో ఏరో మార్క్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా సింగిల్ యాప్ ఎంటర్ స్క్రీన్ అని వచ్చింది. మీ మొబైల్లో ఏదైనా సింగిల్ యాప్ది స్క్రీన్ అనేది షేర్ చేయాలనుకుంటే సింగిల్ యాప్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ స్క్రీన్ షేర్ చేస్తే టోటల్గా మీ మొబైల్ స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. అండ్ సింగిల్ యాప్ సెలెక్ట్ చేసామంటే ఇక్కడ ఏదైనా ఇక్కడ చూసారా ఇక్కడ ఎన్ని యాప్స్ వచ్చాయి. కంటాక్ట్స్, ఇప్పుడు గేమ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అన్నీ వస్తాయి అనమాట. మీరు యాప్ది స్క్రీన్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడు, అవతల వ్యక్తి మొబైల్లో కూడా ఫ్లిప్కార్ట్ అనేది వస్తుంది. మీ మొబైల్లో ఏ స్క్రీన్ అయితే వస్తుందో అవతల వ్యక్తి మొబైల్లో కూడా సేమ్ స్క్రీన్ అనేది వస్తుంది. టోటల్గా ఎంటర్ స్క్రీన్ అనేది షేర్ చేయాలనుకుంటే కూడా అవుతుంది. మీరు వాట్సాప్కి వచ్చి సేమ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ స్క్రీన్ క్లిక్ చేస్తారు. సింగిల్ యాప్ సెలెక్ట్ చేసి ఎంటర్ స్క్రీన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ నౌ ఉంది కదా, స్టార్ట్ నౌ మీద క్లిక్ చేస్తారు. టోటల్గా మీ మొబైల్ స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. చూడండి, అది వేర్ ఇస్ మీ ట్రైన్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా ఓపెన్ అయింది. కాలిక్యులేటర్ ఓపెన్ చేస్తుంది. చూడండి, కాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. మన మొబైల్లో ఏ స్క్రీన్ అయితే ప్లే అవుతుందో అవతల వ్యక్తి మొబైల్లో కూడా అదే స్క్రీన్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ మన స్టాప్ షేరింగ్ ఆప్షన్ ఉంది. స్క్రీన్ షేరింగ్ అనేది ఆఫ్ చేయాలి అనుకుంటే స్టాప్ షేరింగ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మళ్ళీ వీడియో కాల్ అనేది ఆన్ అవుతుంది. మరి ఈరోజు వీడియో ఎంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.